2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కితో ₹4.60 నుంచి ₹5.90 వరకు ప్రతి యూనిట్‌కి విద్యుత్ సరఫరా చేసే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇదే సెక్కితో ₹2.49 ప్రతి యూనిట్‌కి చెల్లించే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే అక్కడ సెకీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం. అక్కడ సెకీ ఎవరి దగ్గర కొంటుంది అన్నది వాళ్ళకి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. వాళ్ళు ఎవరి దగ్గరైనా కొనుక్కోనియండి. సెకీ రాష్ట్రానికి సరఫరా చేయాలి. అయితే సెకీతో సౌర విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ కాంట్రాక్టు పొందినటువంటి అదాని వివిధ కీలకమైన వ్యక్తులకి లంచాలు ఇచ్చేయకని అమెరికాలో ఇన్వెస్టర్ల దగ్గర డబ్బు కలెక్ట్ చేశారు అనే ఆరోపణలతో అక్కడ అభియోగాలు నమోదైన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కూడా అదాని యాక్సెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అధికారులు కూడా ఆ విధంగా చేశారు అని చెప్పి ఆ అభియోగాల్లో మోపిన తర్వాత రాష్ట్రంలో ఇది ఒక పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతూ ఉంది. అధికార కూటమిలో నుంచి కీలకమైన వ్యక్తులేమో సైలెంట్గానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అచ్చుతూచి స్పందిస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు మాత్రం దీన్ని ఒక పెద్ద ఎత్తున కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఎపిసోడ్లో చాలా కష్టమైన బాట ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు, సీఎం గారి ముందు. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డైరెక్ట్గా వాళ్ళు చంద్రబాబు గారికి, నిన్న పేర్ని నాని గారు కూడా చూసాను, డైరెక్ట్గా ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. మేము సెకీతో కుదుర్చుకున్నటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో మేము కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్కి ₹2.49, అది తప్పు అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి. చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ నేరుగా ఛాలెంజ్ విసురుతోంది. ఈ ఒప్పందం తప్పు అయితే దమ్ముంటే రద్దు చేయండి అంటున్నారు. మరి ఒకవేళ ఈ ఒప్పందం తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు రద్దు చేయగలుగుతారా? ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కూటమి పార్టీలకు సంబంధించిన మీడియా ఎన్ని మాట్లాడినా ప్రయోజనం లేదు కదా. జగన్ అధికారంలో లేరు. దీని మీద నిర్ణయం తీసుకునే ఆ అధికారం చంద్రబాబు నాయుడు గారికే ఉంది. మరి నిర్ణయం తీసుకొని రద్దు చేసేయండి. ఫస్ట్ చేయాల్సిన పని రద్దు చేసిన తర్వాత ఎన్నైనా మాట్లాడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయగలుగుతారా? కేంద్ర ప్రభుత్వ సంస్థతో సెకీతోటి ఇంట్రెస్టింగ్. మరి రద్దు చేస్తేనే వీళ్ళు చేసే విమర్శలకు అర్థం ఉంటుంది. వీళ్ళు కానీ, వీళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు కానీ. మరి ఇప్పుడు రద్దు చేస్తారా? చూద్దాం.